హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం శివాలయం గురించి చూసాం. ఇప్పుడు ఏకశిల విగ్రహాల గురించి చూద్దాం. ఇది లక్ష్మీ నరసింహస్వామి వారి ఏకశిల విగ్రహం. చాలా పెద్దదన్నమాట. అండ్ మన దేశంలోనే సెకండ్ బిగ్గెస్ట్ శివలింగం కూడా ఇక్కడనే ఉంది. ఇది కూడా ఏకశిల విగ్రహం. ఇక్కడ ఈ రెండు విగ్రహాలు పక్కపక్కన ఉంటాయి అన్నమాట. ఈ ప్లేస్ అనేది చాలా పెద్దగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి ఇక్కడ మన కాలభైరవ స్వామి ఉంటారు. ఈయన స్వయంభూ అనమాట. స్వయంభూగా వెలిసి ఆయన అంత పెద్దగా వెలిశాడు అని చెప్పేసి అక్కడ వాళ్ళు నమ్ముతారు, చెప్తూ ఉంటారు. మాకు అయ్యగారు కూడా అలానే చెప్పారనమాట. ఇక్కడ వచ్చేసి ఇది కళ్యాణ వేదిక. అప్పట్లో రాజుల వారు వాళ్ళందరూ, అంటే వాళ్ళల్లో రాజుల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఇక్కడనే పెళ్ళి అనేది జరిగేది. ఈ మిడిల్లో ఏదైతే రౌండ్గా ఉందో ఆ టేబుల్ మీద, అది దాని మీద కూర్చొని పెళ్ళి అనేది చేస్తారనమాట. ఇది కళ్యాణ వేదిక. ఇక్కడ ఉన్న ఈ పిక్చర్స్ అన్నిటిని చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. రాజుల వారి పెళ్ళి జరిగిన తర్వాత వాళ్ళని ఎలా తీసుకెళ్తారు, ఎలా ఊరేగించుకుంటూ తీసుకెళ్తారు అనేది చెప్పేసి ఇక్కడ డీటెయిలింగ్ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఏనుగులతోటి, ఆ తర్వాత గుర్రాలతోటి, ఆ తర్వాత వాళ్ళు నృత్యం చేసుకుంటూ, డ్యాన్స్ వేసుకుంటూ ఇలా తీసుకెళ్తూ ఉంటారనమాట. ఇక్కడ డీటెయిలింగ్గా మనకి ఒక్కొక్కటి ఇక్కడ చెక్కి ఉంటాయి. ఇదంతా ఫంక్షన్ హాల్ అన్నట్టు మనం చెప్పుకోవాలనుకుంటే. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి లోటస్ హౌస్. ఈ లోటస్ హౌస్కి మెయిన్ ప్రత్యేకత ఏంటంటే, దీనిని పైనుంచి చూస్తే కరెక్ట్గా లోటస్ లెక్క కనిపిస్తుంది మనకి. ఈ ప్లేస్ అంతా ఏంటంటే, రాజువాళ్ళు సమ్మర్ సీజన్ అంటే ఈ టైంలో ఇక్కడికి వచ్చి సేద దిగుతారనమాట. ఈ గదులన్నీ వచ్చేసి ఏంటంటే మనకి ఇవి ఏనుగులు అయితే ఉన్నాయి కదా, ఏనుగులు ఉండే గదులు అనమాట. ఇక్కడ విగ్రహం వచ్చేసి హనుమంతుడి విగ్రహం. స్వామివారి టెంపుల్లో విగ్రహం అసలు ఏది ఉండదు. ఈ టెంపుల్ అంతా ఖాళీనే ఉంటాయి. ఎందుకంటే అప్పట్లో వాళ్ళంతా కూల్చేశారు కాబట్టి ఇక్కడ మనకి ఎలాంటి దేవాలయాలు కనిపించవు. ఓన్లీ ఒక శివ టెంపుల్ ఒకటి తప్పించి మిగతా గుళ్ళు ఎక్కడ చూసినా మనకి అన్ని ఖాళీ గుళ్ళే కనిపిస్తాయి అన్నమాట. ఈ ప్రదేశాలన్నీ చూస్తే మీకు చాలా డీటెయిలింగ్గా చెక్కబడి ఉంటాయి, ఇంట్రెస్టింగ్గా కనిపిస్తూ ఉంటాయి. ఇది అంతా వచ్చేసి రాజువారి కోట. ఇది రాజువారి గద్దె అనొచ్చు. గద్దె అని మీన్స్ ఇక్కడి నుంచే రాజువారు ఆజ్ఞలు ఇచ్చేదన్నమాట. అంటే ఎవరు ఏంది, ఎక్కడ ఏం చేయాలి అని చెప్పేసి ఇక్కడి నుంచే పంపించేవారు. అప్పట్లో ఎంత టెక్నాలజీ ఉందంటే చూడండి, పైప్ లైన్స్. అంటే ఇది మన ఈ కోడర్ చూసుకోవచ్చు. ఇది పౌర్ణమి సినిమాలో కూడా మీకు కనిపిస్తుంది. ఇది వచ్చేసి నార్మల్ పర్సన్స్కి, అంటే వాళ్ళు స్విమ్మింగ్ పూల్ టైప్ అనమాట. వాళ్ళు ఇక్కడ స్విమ్మింగ్ చేసేవారు. ఆ కోనేరులో వచ్చేసి రాని వారికి, వాళ్ళ చెలికత్తెలు వాళ్ళకి వరకే ఉండేది. ఆ పైప్ లైన్స్ అనేవి